హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి న్యూఢిల్లీలోని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కొన్ని పోస్టుల భర్తీకి దరఖాస్తు అనేది కోరుతుంది. వీటి గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మీరు నాకేదైనా హెల్ప్ చేయాలి అంటే అది ఈ వీడియోని షేర్ చేయడం మాత్రమే. ఓకేనా? ఏంటంటే చాలామంది మన వీడియోస్ని షేర్ చేయడం లేదు. మీరు షేర్ చేయడం ద్వారా ఏంటంటే ఇక్కడ ఇలాంటి వీడియోస్, ఇటువంటి మంచి మంచి వీడియోస్ అనేవి మనం ఎన్నో చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని తప్పనిసరిగా మీరందరూ కూడా షేర్ చేయండి. మరో విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి 02/03/2019 నుంచి 28/03/2019 వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం అప్లై చేసుకోవడానికి అయితే ఉంది. మనకి ఈ యొక్క డౌన్లోడింగ్ కాల్ లెటర్స్ వచ్చేసి ఎగ్జామ్కి 10 రోజుల ముందు నుంచి కూడా మీరు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 21/04/2019 సండే అని మనం చెప్పుకోవచ్చు. రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏప్రిల్లో కానీ మేలో కానీ మనకి రావచ్చు. డౌన్లోడింగ్ ఆఫ్ ఈ కాల్ లెటర్స్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి మే 2019లో జరుగుతుంది. ఇంటర్వ్యూ అనేది మే జూన్లో కండక్ట్ చేస్తారు. అదే విధంగా మనం చూసుకుంటే డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ వచ్చేసి జూన్ జూలైలో జరుగుతుంది అనమాట. ఓకే, ఇట్లా ఏంటంటే మొత్తం ప్రాసెస్ అంతా పూర్తవడానికి మనకి ఈ జూలై వరకు కూడా టైం అనేది పడుతుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ విషయానికి వస్తే మనకి చూడండి, అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1గా చెప్పడం జరుగుతుంది. ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 5, ఈడబ్ల్యూఎస్కి 1, జనరల్కి 7, టోటల్ గా 15 పోస్టులుగా మనం చెప్పుకోవచ్చు. పీడబ్ల్యూడి అభ్యర్థులకైతే 4 పోస్టుల వరకు కూడా రిజర్వ్ చేయబడ్డాయి. ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్ వారు గాని తెలంగాణ వారు గాని ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వయసు విషయానికి వస్తే 21 నుంచి 28 సంవత్సరాల వరకు కూడా వయసు అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడి అభ్యర్థులకి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీకి అయితే 15 సంవత్సరాలు, పీడబ్ల్యూడి ఓబీసీకి అయితే 13 సంవత్సరాలు వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అర్హతల విషయానికి వస్తే ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ అనేది మినిమం 60% మార్కులతో పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వారు అయితే 55% వరకు. అదే విధంగా మనకి చూడండి, ఫుల్ టైం మాస్టర్ డిగ్రీ అయితే మనకి చూడండి ఏమంటున్నారంటే లేదా 55%తో మాస్టర్ డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులు 50% మార్కులతో గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీతో పూర్తి చేసి ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. సిఏ ఐసిడబ్ల్యూఏ సిఎస్ ఉత్తీర్ణత అని మనకి చెప్పడం జరుగుతుంది. కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఈ యొక్క ఎకానమీకి సంబంధించి ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి. అటువంటి వారికి ఏంటంటే ఈ యొక్క జాబ్స్ అనేవి సూటబుల్ గా ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఆన్లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసరికి మనకి ఆన్లైన్ లో ఆబ్జెక్టివ్ టైప్ అనేది నిర్వహిస్తారు. మొత్తం 200 మార్కులకు ఉంటుంది. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ వచ్చేసి 45 క్వశ్చన్స్, మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్. ఈ ఇంగ్లీష్ మీడియంలో గానీ హిందీలో గానీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అంతే తప్ప మనకి ఇక్కడెక్కడ కూడా తెలుగు అని ఇవ్వలేదు. కాబట్టి ఏంటంటే మంచి టాలెంట్ అనమాట. మీకు ఇంగ్లీష్ అనేది స్పష్టంగా వచ్చి ఉండాలి, ఎకానమీ మీద పట్టు ఉండాలి, అన్నీ ఉంటేనే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. 60 మినిట్స్ వరకు కూడా టైం అనేది ఉంటుంది. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఎకానమీ బ్యాంకింగ్ అని చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. 50 క్వశ్చన్స్, 50 మార్కులు. ఇంగ్లీష్ హిందీలో పేపర్ ఉంటుంది. 40 మినిట్స్ టైం అనేది ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ 30 మార్క్స్ జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుంది ఎగ్జామ్ అనేది. 35 మినిట్స్ ఉంటుంది. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇది వచ్చేసి మనకి 35 క్వశ్చన్స్ ఉంటాయి. 60 మార్కులు జరుగుతుంది. ఇంగ్లీష్ హిందీలో జరుగుతుంది. మొత్తం 45 మినిట్స్ వరకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. టోటల్ గా చూసుకుంటే ఇవంతా కూడా ఈ ఎగ్జామ్ అంతా కూడా ఆబ్జెక్టివ్ టైప్ లో జరుగుతుంది. టోటల్ గా మనకి ఏంటంటే 200 మార్కులకి ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. దాంతో పాటు ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ మీద వచ్చేసి మనకి ఏంటంటే 2 క్వశ్చన్స్ ఉంటాయి. మాక్సిమం మార్క్స్ వచ్చేసి 25 మార్కులు జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 30 మినిట్స్ వరకు కూడా ఏంటంటే మీరు ఇది డిస్క్రిప్టివ్ టైప్ లో ఉంటుంది అనమాట. ఓకే, మీరు ఏంటంటే రాయడం అనమాట. ఇది డిస్క్రిప్టివ్ టైప్ లో ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనకి ఎగ్జామ్ అనేది కూడా చూడండి చాలా వరకు కూడా టఫ్ గానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకి సంబంధించి. మరో విషయం ఏంటంటే ఈ పోస్టులు ఏంటంటే మనకి జాబ్ అనేది లోకల్ గా ఏమీ ఉండదు, కొంచెం నాన్ లోకల్ గానే ఉంటుంది. శాలరీ అనేది 23,700 నుంచి మనకి 42,020 రూపాయల వరకు కూడా
మనకి శాలరీ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వారికి 100 రూపాయలు, అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వరకు అయితే 600 వరకు కూడా ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కలకత్తా, గ్రేటర్ కలకత్తా అని చెప్పడం జరుగుతుంది. ముంబై, నేవీ ముంబై, గ్రేటర్ ముంబై, ఢిల్లీలో ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. అయితే మనం చూసినంతలో ఏంటంటే ఈ పోస్టులకు సంబంధించి శాలరీ అనేది బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే మనకి ఎగ్జామ్ అనేది టఫ్గా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి దగ్గరలో ఏమీ లేవు. మనకి ఇప్పుడు చెప్పాను కదా, అవి ఏంటంటే అవి మన సిటీలో ఏమీ కాదు, కనీసం మనకి హైదరాబాద్ కూడా అక్కడ మనకి ఏమీ కనిపించలేదు. దీన్ని బట్టి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. ఎవరైతే మంచి టాలెంట్ ఉండి మీరు మంచిగా అన్నీ కూడా ఉంటే, ఎకానమీ మీద పట్టు కనుక మీకు ఉంటే అప్పుడు అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. మరో విషయం ఏంటంటే మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.